దేవుని మాటలు ఎవరికి ఇష్టంగా ఉంటాయి? భక్తి గల వారికి ఇష్టంగా ఉంటాయి. దేవుని మాటలు భక్తి కలిగిన వ్యక్తికి ఇష్టంగా ఉంటాయి. భక్తి లేని వ్యక్తులకు దేవుని మాటలు ఇష్టం ఉండవు. దేవుడు ఎప్పుడన్నా మనిషిని చెడిపోమని చెప్పాడా? ఎప్పుడు చెప్పాడు ఆయన. నువ్వు బాగుపడాలని చెప్పి నేను ఈ నియమాలు పెట్టాను, నేను పెట్టిన నియమాల ప్రకారం నువ్వు నడవాలి, అప్పుడు నీకు సౌఖ్యం కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుంది, సుఖజీవనం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యవంతుడు అయిపోతావు, అనేక మందికి ఆలోచన చెప్పే ఆలోచన కర్తవ్యం అవుతావు అని దేవుడు మాట్లాడే మాట. అంటే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన నియమాలు ఏవైతున్నాయో ఆ నియమాలన్నీ కూడా ఒక ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళడానికే ఆయన చెప్తాడు. కానీ మనిషికి అవి నచ్చలేదు.